ఆడి కార్ అంటే అనసూయకు ఉంటుంది. అనసూయ ఏం కాదు? అనసూయ అంటే తెలుసుగా? తెలుస్తుంది, అందరికీ తెలుసు, రైట్. ఆడి కారు మన రంజిత్ కుమార్ సార్. సో ఇది సెకండ్ కార్. ఎన్నో కారు? సెకండ్ కార్. నిజమేనా? నిజమేనా? నమ్ముతున్నారా? మరి సార్కి వచ్చినప్పుడు మనకు అయినా కాదా? అవుతుంది. సార్ ఒక్కరే కాదు, తన టీంలో 200 మంది కార్లు తీసుకున్నారు. సో నా ఎంటైర్ టీంలో 34 మంది కార్లు తీసుకున్నారు. చూపిస్తున్నా 34 మంది. సో మన అప్లైనర్ రమేష్ ముద్రడ సార్, బిజినెస్ మ్యాన్, క్రెటా కార్ తీసుకున్నారు. ఓకే. సో ఫస్ట్ కార్ నా టీం నుంచి ఫస్ట్ కార్ మా వరంగల్లో విజయ్ పూర్ణచందర్ సార్, మా మేడం చెప్పిందని చెప్పాను చూడండి, ఆర్ఎంపీ డాక్టర్, అతనే ఇన్కమ్. సో ఇవాళ దాదాపు 1,60,000 ఇన్కమ్. ఒక కార్ తీసుకున్నాను. ఇది 5 ఏళ్ళు ఫైనాన్స్ కూడా అయిపోయింది. రేపు ఎలక్ట్రిక్ కార్ తీసుకుంటున్నాను, మహీంద్రా ఎలక్ట్రిక్. సో ఇది నా కార్. సెకండ్ కార్ కియా సెల్టాస్ కార్, 15 లక్షల వరకు, 2020లో తీసుకున్నా, 8వ నెలలో. మూడో కార్ ఇతను నా టీంలో 5 లక్షలు తీసుకుంటున్నాడు. ఎంత? 5 లక్షలు. ఒక సీడ్ కంపెనీలో 18,000 రూపాయల ఎంప్లాయ్. ఇవాళ 5 lakh కియా సోనెట్ కార్. వీళ్ళందరూ యూట్యూబ్లో కూడా మీరు పేరు కొడితే వాళ్ళ చరిత్రలు మొత్తం వచ్చేస్తాయి. యూట్యూబ్లో కాదు రావడం, గూగుల్లో రావాలి. ఏంటి రావాలి? గూగుల్లో రావాలి. మన పేరు వస్తాయా? రావా? పని చేస్తే వస్తాయి, పడుకుంటే వస్తాయా? రావు. వర్క్ చేస్తే వస్తాయి, గూగుల్లో అయినా వస్తాయి. ఇది 4వ కారు శ్రీధర్ సార్, త్రిగుణ మేడం. ఇది ఫస్ట్ కారు టయోటా గ్లాన్సా. సెకండ్ కారు గ్రాండ్ విటారా, వరంగల్. ఉమాశంకర్ శర్మ, లారీ మేడం, మెట్రోలో జాబ్, హైదరాబాద్. రిజైన్ చేసేసారు. మెట్రో జాబ్ 80,000 శాలరీ, మేడంకి 60,000 శాలరీ. వీళ్ళిద్దరు రిజైన్ చేసి ఇప్పుడు ఏం చేస్తున్నారు? వెస్టీజ్ చేస్తున్నారు. కియా సోనెట్ కార్ తీసుకుంటారు. రజనీకర్ రెడ్డి, మనస్విని, సాఫ్ట్వేర్ ఎంప్లాయ్. సార్ ఇవాళ సాఫ్ట్వేర్ ఎంప్లాయ్ 1,00,000 శాలరీని రిజైన్ చేసి వచ్చి ఇవాళ 2.5 లక్షలు తీసుకుంటున్నారు. ఓకే. క్రెటా కార్. సున్నం బొమ్మలు ఎక్స్ సర్పంచ్గా చేశారు. ఇంతకుముందు సర్పంచ్ రిటైర్ అయిపోయాడు. తర్వాత సెక్యూరిటీ గార్డ్గా వెళ్ళే పరిస్థితి అయింది. ఏ పని? సెక్యూరిటీ వాచ్మెన్గా వెళ్ళేవాడు. ఎందుకంటే అప్పుడు పాలు అయ్యాడు సర్పంచ్గా చేసి. అటువంటిది బిజినెస్లో ఇవాళ 1,00,000 రూపాయలు కార్ తీసుకున్నాడు. చిరంజీవి సిడత, సెంట్రల్ గవర్నమెంట్ జాబ్ ఇతను, రైట్. దాన్ని కూడా వదిలేసి వచ్చి ఇవాళ 1,80,000 ఇన్కమ్ తీసుకుంటున్నాడు. హుండై వెన్యూ. అబ్రామ్ సార్ ఇప్పుడు మాట్లాడారు కదా సార్, ఉన్నారా? ఇక్కడే ఉన్నారా లేదా? రైట్. నిజమేనా? రైట్. 10వ గారు మధుసూదన్ రెడ్డి, అనిత, బ్యాంక్ ఎంప్లాయ్, బ్యాంక్ మేనేజర్గా చేసేవాడు. ఇవాళ రిజైన్ చేసేసాడు, రైట్. 1,00,000 పైన తీసుకుంటున్నాడు. క్రెటా కార్. సదానందం సార్, వినోద మేడం, పొలిటీషియన్, ఫార్మర్. ఇవాళ 60,000-70,000 తీసుకుంటున్నాడు. మల్లయ్య సార్, మంజుల మేడం, సిద్దిపేట. ఇతను కరీంనగర్ దగ్గర సిద్దిపేట. ఇతను కొత్తిమీర అమ్ముతాడు. ఏం చేస్తాడు? కొత్తిమీర అమ్ముతాడు, రైట్. అటువంటిది ఇవాళ కార్ తీసుకున్నాడు, 1,00,000 దగ్గర. వీళ్ళు రజిత మోహన్ బాబు, ఇతను ఎంఆర్ఓ ఆఫీస్లో గవర్నమెంట్ జాబ్. అటువంటిది వాళ్ళ మేడం స్టార్ట్ చేసింది. హౌస్ వైఫ్. ఇవాళ 80,000 ప్లస్ క్రెటా కార్. స్టూడెంట్ ఇతను పుట్ట అఖిల్, నిసాన్ మ్యాగ్నెట్ కార్ తీసుకున్నాడు. కుమార్ సుమలత, గౌడ్ టీచర్, గవర్నమెంట్ టీచర్. దాదాపు గవర్నమెంట్ జాబ్ వస్తే చాలా మంది పూజలు పురస్కారాలు చేస్తారు. మరి ఈ సార్ ఒక్కడికే కాదు, వీళ్ళ మేడం కూడా గవర్నమెంట్ టీచర్. ఇద్దరు గవర్నమెంట్ టీచర్లే. అయినా వెస్టీజ్ నుంచి కార్ తీసుకున్నాడు. దాదాపు నెలకు వచ్చి 1,80,000 జీతాలు వస్తాయి వీళ్ళిద్దరికి కలిపి. అటువంటిది ఇంకా ఏం చేస్తున్నాడు? వెస్టీజ్ చేస్తున్నాడు. శిరీష రఘువీర్, హౌస్ వైఫ్, ఈమె క్రెటా కార్ తీసుకుంది. సంధ్యా సురేష్, లారీ డ్రైవర్, రైట్. ఉండే వెన్యూ కార్ తీసుకున్నాడు. ఫోటోగ్రాఫర్ సుధాకర్ స్వప్న, 1,00,000 రూపాయలు ఇన్కమ్, టాటా పంచ్ కార్. మాలతీ సతీష్, ప్రైవేట్ టీచర్, 6,000 రూపాయలుగా జాబ్ చేసేది. ఈమె ఇవాళ నెక్సా ఫ్రాన్స్ కార్ తీసుకుని 70,000 రూపాయలు ఇన్కమ్ తీసుకుంది. ఇతనేంటి? పోలీస్ కానిస్టేబుల్. ఇతను సంపత్ సార్, కవిత, పోలీస్ డిపార్ట్మెంట్లో వాళ్ళు కూడా చాలా మంది చేస్తున్నారు బిజినెస్. గడ్డ రమేష్ సార్, ఆటోమొబైల్ షాప్ ఉంది ఇతనికి. ఆయన ఈ బిజినెస్ నుంచి కార్ తీసుకున్నారు.
దేవేంద్ర స్వరూప మెడికల్ షాప్లో వర్కర్గా చేసేవాడు. దాదాపు 13 సంవత్సరాలు చేశాడు. 8,000 రూపాయలు సార్. వాళ్ళ బిజినెస్లో 80,000 టాటా నెక్సాన్ కార్ తీసుకున్నాడు. గౌస్య మేడం, గౌస్య సాది స్కూల్లో ఆయమ్మగా పనిచేసేది. ఇప్పుడు ఈ కారు ఈమె డ్రైవ్ చేస్తున్నాడు. నడుపుతారా మీరు? కారు నడపాలని ఉందా? మీ కారు మీరు నడుపుకోవాలంటే బెస్ట్ చేయండి, బయట సాధ్యం కాదని. ఓకే. శ్రీనివాస్ రెడ్డి స్వప్న మేడం ఫార్మర్ నెక్సా ఫ్రాన్స్ కార్. మణికంఠ సార్ ప్రశాంత్ మేడం ఇలా మాట్లాడారు కదా సార్. సారీ వాళ్ళ బ్రదర్ మాట్లాడింది. రైట్, హైదరాబాద్లో ఉంటారు, మెట్రోలో జాబ్ చేసేవారు సార్. శ్రీలత వెంకటేశ్వర్లు టైలరింగ్ చేసేది మేడం. మరి నెక్సా టాటా నెక్సా. సో బచ్చమ్మ మేడం వాక్రాలో వర్క్ చేసేది. 3 అడుగులు ఉంటుంది రైట్. అందుకే చెప్పాను, ఏ క్వాలిటీ లేకపోయినా వెస్టీజ్లో డబ్బు సంపాదించుకోవచ్చు. వాళ్ళ అమ్మాయి, వాళ్ళ అల్లుడు, మనవాడు. వీళ్ళు రజిత రామకృష్ణ, వీళ్ళు బిజినెస్లో ఎలక్ట్రిక్ కార్ ఇది టాటా టియాగో కార్ తీసుకున్నారు. హౌస్ వైఫ్. 85,000 వస్తాయి మేడం, 85,000. వెంకన్న సార్ భార్గవి మేడం తొండూరులో ఉంటారు, డ్రైవింగ్ ఫీల్డ్ నుంచి వచ్చాడు. టాటా కార్. ఇరగం రెడ్డి భయమ్మ మేడం చార్టెడ్ అకౌంట్ ఇద్దరు. దాదాపు 80,000-90,000 రూపాయల సార్లు ఇద్దరు. ఇది డిజైన్ చేసేసాడు. కియా సోనెట్ కార్. దేవేంద్ర రెడ్డి స్వప్న దాదాపు 22 ఎకరాల భూమి ఉంది. ఎంత? 22 ఎకరాల వ్యవసాయ భూమి ఉంది. అయినా కూడా బిజినెస్ నుంచి కార్ తీసుకున్నాడు. మత్స సత్యం సార్ పొలిటీషియన్, ఇతను బిజినెస్ నుంచి మహీంద్రా కార్. ఇతను స్వామినాథం సార్, రజిత మేడం టీచర్, ఇతను గవర్నమెంట్ టీచర్. ఓకే. వాళ్ళ పిల్లలు. టాటా టియాగో కార్ 33-34 రాలేదు ఇంకా దీంట్లోకి సైడ్లోకి. మరి నెక్స్ట్ ఎవరికి కావాలి కార్? నెక్స్ట్ బస్సులు ఎవరికి కావాలి? ఆటోలు ఎవరికి కావాలి? కార్ ఎవరికి కావాలి? రైట్. ఇప్పుడు చెప్పండి, వెస్టీజ్ దేనికోసం చేయాలి? సార్ చెప్పారు, మీరు బ్రతకడానికి, మనం సంపాదించుకోవడానికి చాలా మార్గాలు ఉన్నాయి. మరి వెస్టీజ్ని ఎందుకు కెరియర్గా తీసుకోవాలి?